వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ అమీర్పేట్. నేను సాయి కృష్ణ. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తున్నాము. సో లెట్స్ బిగిన్. ద ఫస్ట్ క్వశ్చన్, లడాలడి ఇస్ అ ఫోక్ డాన్స్. ఫోక్ డాన్స్ అనేది జానపద నృత్యం. ఫోక్ డాన్స్ అంటే జానపద నృత్యం అండి. సో దీంట్లో ఏం చేస్తారు అంటే బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ అంటే ఇద్దరు వధువులు ఇద్దరు కలిసి దే ఆర్ లిఫ్టెడ్ అప్ ఆన్ ద షోల్డర్స్ అంటే భుజాల మీద ఎత్తుకోవడము అలా అదర్స్ డాన్స్ అరౌండ్ ద కపుల్. సో ఈ లడాలడి డాన్స్ అనే క్వశ్చన్స్ ఇవన్నీ మన కల్చర్ కి సంబంధించినవి. సో ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్. సో దీంట్లో మనం చూసుకుంటే మన ఆన్సర్ బిల్స్ అండి. దీంట్లో ఇవన్నీ మన ఒక టైప్ ఆఫ్ ట్రైబ్స్ ఇండియాలో ఉండే ఆదివాసులు అండి వీళ్ళంతా. సో ఈ బిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ బిల్స్ నుండి మనకి లడాలడి డాన్స్ చేస్తారండి. వీళ్ళు ఎక్కడ మోస్ట్లీ కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు అంటే వెస్టర్న్ సైడ్ అండి. వెస్టర్న్ సైడ్ అంటే మన రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంచెం మహారాష్ట్ర కూడా ఉన్నారండి. మధ్యప్రదేశ్ కొంచెం మహారాష్ట్ర కూడా. సో 2011 సెన్సస్ ప్రకారం ఈ మన బిల్స్ ఆల్మోస్ట్ 35% కన్నా ఎక్కువ మంది ఉన్నారండి. 35% ఆఫ్ టోటల్ ట్రైబల్ పాపులేషన్ అండి. టోటల్ ట్రైబల్ పాపులేషన్. ఓకేనా? నంబర్స్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 40 లక్షల దాకా ఉన్నారండి. ఓకేనా? నంబర్స్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 40 lakhs దాకా ఉన్నారు వీళ్ళు. సో బిల్స్ మనకి ఇది. సో ఈ బిల్స్ లో ఇంకా వేరే ఫేమస్ డాన్స్ ఏంటి అంటే ఘూమర్ అనే డాన్స్ చేస్తారండి వీళ్ళు. ఈ ఘూమర్ అనేది అమ్మాయిలు చేసే డాన్స్ అంటే ఫీమేల్ డాన్స్. ఓకేనా? ఫీమేల్ డాన్స్ ఘూమర్ అండి. నెక్స్ట్ గైర్ అని ఉంటది. ఈ గైర్ ఎవరు మేల్ చేసే డాన్స్ అండి. ఘూమర్ ఏమో ఫీమేల్ చేసే డాన్స్, గైర్ అనేది మేల్ చేసే డాన్స్ అండి. ఇది చాలా ఫేమస్. సో ఈ బిల్స్ ఎక్కడ ఉంటారు మనకి? వెస్టర్న్ సైడ్ ఆఫ్ రాజస్థాన్, గుజరాత్, ఎంపీ. 35% ఆఫ్ టోటల్ ట్రైబల్ పాపులేషన్ అంటే హైయెస్ట్ కేటగిరీ వీళ్ళే అండి ట్రైబల్స్ లో. దాని తర్వాత మెల్లిగా మన సాంతాల్స్ ఇంకా వేరే ట్రైబ్స్ వస్తుంటారండి. ఓకేనా? గైర్, ఘూమర్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఓకేనా? సో ఇంకా మనకి నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ఈ సాంతాల్స్ ఎక్కడ ఉంటారు? ఒడిషా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ సైడ్ అండి వీళ్ళు. ఓకేనా? ఈ ఏరియాలో ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉంటారు. మనకి సాంతాల్ రెబెలియన్ అనేది గుర్తుందా? బ్రిటిష్ టైంలో సాంతాల్ రెబెలియన్ అంటారు. సాంతాల్ పర్గనాస్. సో ఈ సాంతాల్ రెబెలియన్ అప్పుడు వీళ్ళు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు ఈ సాంతాల్స్. సో ఇది ఆల్మోస్ట్ 1855 to 56 టైంలో అండి. ఓకేనా? సాంతాల్ రెబెలియన్. సో వీళ్ళు ఈ సాంతాల్స్ ఒడిశా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, సౌత్ సాంతాల్ రెబెలియన్ నుంచి ఫేమస్ అండి. గారోస్ అనే వాళ్ళు వీళ్ళు ఎక్కడ ఉంటారు? గారోస్ అంటే మేఘాలయ సైడ్ అండి. మేఘాలయ. ఓకేనా? మేఘాలయ దగ్గర ఎక్కడ ఉంటారు అంటే 6వ షెడ్యూల్ ఉంటుందండి మనకి కాన్స్టిట్యూషన్ లో. రాజ్యాంగం తీసుకుంటే 6th షెడ్యూల్. ఈ 6th షెడ్యూల్లో ఈ గారోస్, ఖాసీ, గారో, జైంతియా అనే 3 ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయండి. అంటే ఆటోనమస్ అంటే వాళ్ళని వాళ్ళు పరిపాలించుకునే డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనమాట. సో ఆ కౌన్సిల్స్ కి సంబంధించి ఇది ఒకటి ఈ గారోస్. సో వీళ్ళు కూడా ఒక టైప్ ఆఫ్ ఆదివాసులు అండర్ 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వీళ్ళకి ఏంటంటే స్పెషల్ రైట్స్ ఉంటాయి. గారో కౌన్సిల్, ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, ఖాసీ, జైంతియా వాళ్ళకి. ఓకేనా? ఈ చాట్మాకి వస్తే ఈ చాట్మాస్ ఏంటంటే బేసిక్ గా వీళ్ళు థెరవాడ బుద్ధిజం వాళ్ళండి. అంటే థెరవాడ బుద్ధిజం అంటే ఎట్లా అంటే బుద్ధిజంలో బుద్ధుడిని 2 రకాలుగా పూజిస్తారండి. 2 రకాలుగా చూస్తారు. ఎట్లా అంటే ఒకటి గురువు, ఇంకోటి దేవుడు. సో థెరవాడ బుద్ధిజంలో ఇంకా హీనాయాన బుద్ధిజంలో మనకి ఏంటంటే బుద్ధ యాజ్ గురు. ఓకేనా? థెరవాడ బుద్ధిజంలో బుద్ధుడిని గురువు లాగా చూస్తాం. సో ఈ చాట్మా వాళ్ళు థెరవాడ బుద్ధిస్టులు అండి. వీళ్ళు ఎక్కడ వాళ్ళు అంటే బేసిక్ గా చిట్టగాంగ్ హిల్స్ అండి. చిట్టగాంగ్ హిల్స్ అంటే ఇక్కడ బంగ్లాదేశ్ లో చిట్టగాంగ్ హిల్స్ అని ఉంటాయి. సో వీళ్ళు అక్కడ కాన్సన్ట్రేట్ ఉంటారు. మ్యాన్మార్ లో నార్త్ ఈస్టర్న్ సైడ్స్ మోస్ట్లీ ఈ చాక్మా ట్రైబ్స్. ఓకేనా?
సో మన ఆన్సర్ మాత్రం బిల్స్ అండి. దీంట్లో లాడా లడీ ఇస్ ఫోక్ డాన్స్ ఆఫ్ బిల్స్. సో బూమర్ ఎవరిది అంటే వాళ్ళదే అండి, గైర్ ఎవరిది అంటే వాళ్ళది. ఓకేనా? ఇది 5 year ప్లాన్ లో ఏ ప్లాన్ లో ఉంటుందని అడిగారు. సో బేసిక్ గా మన 5 year ప్లాన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే 1951 నుంచి 2017 వరకు చేశారండి. లాస్ట్ 2017 లో దీని తర్వాత ప్లానింగ్ కమిషన్ పోయి నీతి ఆయోగ్ వచ్చిందండి. ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఏం చేసింది అంటే 5 years కాకుండా 3 years లాగా లేకపోతే నార్మల్ గా స్మాల్ ప్లాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఎవరో నీతి ఆయోగ్. ఓకేనా? నీతి ఆయోగ్ వచ్చింది. సో ఏ 5 year ప్లాన్ గ్రెయిన్ ప్రొడక్షన్, ఎంప్లాయ్మెంట్, ప్రొడక్టివిటీ. ఇది ఏం చేసింది అంటే 7th ప్లాన్ అండి. ఓకేనా? సో ఇది కూడా ఫ్యాక్చువలే కాబట్టి మనం ఈ వీటిని బై హార్ట్ చేయాలి. సో ఈ చూసుకుంటే మనము మిగతా ప్లాన్ చూసుకుంటే 4th నుంచి 6th ప్లాన్ వరకు ఏమైంది అంటే 4th నుంచి 6th ప్లాన్ వరకు బేసిక్ గా ఏంటంటే పావర్టీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడండి. పావర్టీ, ఎంప్లాయ్మెంట్, దీని మీద. ఓకేనా? 5th ప్లాన్ లో మనకి గరీబీ హటావ్ అంటారు. 5th ప్లాన్ లో 5th 5 year ప్లాన్ లో గరీబీ హటావ్. సో బేసిక్ గా మన ఫస్ట్ ప్లాన్, ఈ 3rd ప్లాన్ తర్వాత బేసిక్ గా ఏమైంది అంటే 3rd ప్లాన్ తర్వాత మనకి ప్లాన్ హాలిడేస్ వచ్చాయండి. ప్లాన్ హాలిడేస్ ఎప్పుడు ఒక 3 years 66 to 69 ప్లాన్ హాలిడేస్ వచ్చాయండి. ఓకేనా? 66 to 69 ప్లాన్ హాలిడేస్ వచ్చాయి. అంటే అప్పుడు ఈ 5వ వార్షిక ప్రణాళిక కాకుండా ఇయర్లీ ఒక్కొక్క చిన్న చిన్న. ఎందుకు అంటే ఆ టైంలో వార్స్ జరిగాయి ఇండియాలో వార్స్ జరిగేసరికి ఆగిపోయింది. ఓకేనా? సో ఫస్ట్ ప్లాన్ మంది 1951 నుంచి 56 వరకు బేసిక్ గా దీన్ని ఏమంటారంటే హరోల్డ్ దోమార్ మోడల్. ఇది ఏంటంటే మెయిన్ గా ఇరిగేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశారండి. ఇరిగేషన్, అగ్రికల్చర్, ఇరిగేషన్, అగ్రి. ఓకేనా? నెక్స్ట్ 56 to 61 ఏం చేశారంటే నెక్స్ట్ ఇది మహాలనోబిస్ మోడల్ అంటారండి. దీంట్లో ఏంటంటే హై ఇండస్ట్రియలైజేషన్, హెవీ ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేశారండి. హెవీ ఇండస్ట్రీస్. ఓకేనా? హెవీ ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ మహాలనోబిస్ మోడల్లో అగ్రికల్చర్ ఇక్కడ పెద్దగా పట్టించుకోలేదు, అగ్రిని పట్టించుకోలేదు. సో ఈ ఫస్ట్ 2 3rd ప్లాన్ లో ఇదండి. సో మెయిన్ గా మనం చూసుకోవాల్సి వస్తే 11th నుంచి 12th ప్లాన్ లో ఇంక్లూజివ్ గ్రోత్ అనేది యాడ్ చేశారండి. సో ఎప్పుడైనా మనకు నెక్స్ట్ టైం క్వశ్చన్ వస్తే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఏ ప్లాన్ లో చేశారు అంటే 11th and 12th ప్లాన్స్ లో బేసిక్ గా ఫస్ట్ ఇంక్లూజివ్ గ్రోత్ అన్నారు, దాని తర్వాత ఫాస్టర్ ఇంక్లూజివ్ గ్రోత్ అన్నారు. అంతే. 11th 12th లో ఇంక్లూజివ్ గ్రోత్ మనకి కామన్ గా మాట్లాడుకుంటాం అండి. సో ఈ 5 year ప్లాన్స్ లో. ఓకేనా? సో ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ ఉంది, దాని తర్వాత ప్లానింగ్ కమిషన్ లేదు, ఇప్పుడు నీతి ఆయోగ్. అది కూడా 3 years కి ఒకసారి చేస్తుంది. అప్పుడప్పుడు రెగ్యులర్ గా ఏవో ఒకటి ఇంప్లిమెంట్ చేస్తుండదండి. ప్లానింగ్ కమిషన్ దగ్గర బడ్జెట్ అలొకేషన్ కి పవర్స్ ఉండేవి, కానీ నీతి ఆయోగ్ దగ్గర అది లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకేనా? మా నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ పర్సన్ టు బి కన్సిడర్డ్ లిటరేట్? అంటే లెక్కల ప్రకారం వ్యక్తి అక్షరాస్యులుగా పరిగణించబడడానికి కనీస వయస్సు ఎంత? ఆ పర్సన్ చదువుకున్నవాడా కాదా అనేది సెన్సస్ లో ఎక్కాలి అంటే మినిమం ఎంత ఏజ్ ఉండాలి? మినిమం ఏజ్ ఎంత అంటే 7 years అండి. ఓకేనా? సో 7 years ఉన్న పిల్లాడు రైట్ అండ్ రీడ్ అంటే రాత ఇంకా చదవగలగాలి. ఏదన్నా ఒకటే చేస్తే మళ్ళీ ఇల్లిటరేట్ అంటారండి, అంటే అక్షరాస్యత లేదు అని అంటారు ఇది సెన్సస్ ప్రకారం. సో రైట్ ఎనీ లాంగ్వేజ్, ఇంగ్లీషే కాదండి ఏ లాంగ్వేజ్ అయినా. ఇప్పుడు మనకు తెలుగు వస్తుంది, మన మదర్ టంగ్. సో మనం చదవగలగాలి, రాయగలగాలి. సో వారిని లిటరేట్ అంటాం మనం. ఓకేనా? సో మినిమం 7 years ఉండాలి. 7 years కన్నా తక్కువ ఉంటే ఇల్లిటరేట్. 6 years ఉంది ఫర్ సపోజ్, 6 years ఉన్నారు రైట్ అండ్ రీడ్ అయినా కానీ ఇల్లిటరేట్ లెక్కనే వస్తుంది. బట్ మినిమం కన్సిడర్ చేయాలంటేనే 7 years ఉండాలండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ ద 2023 స్టాటిస్టిక్స్. ఇది 2023 స్టాటిస్టిక్స్ అండి. సో 2023 చూసుకుంటే మనకి యాక్చువల్గా శ్రీలంకనే తక్కువ ఉంది. లోయెస్ట్ అంటే శిశు మరణాలు అత్యల్పంగా తక్కువగా దేంట్లో ఉన్నాయి అంటే శ్రీలంకలో ఉన్నాయండి.
సో 2025 కి చూసుకుంటే కూడా శ్రీలంకనే ఉందండి ప్రస్తుతానికి, అందరికన్నా తక్కువ మన నైబరింగ్ కంట్రీస్ లో, మన పక్క కంట్రీస్ ఏంటి ఇప్పటికీ 6 to 7 ఉంది దీన్ని. అంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఎంత అంటే, ఇన్ఫెంట్ అంటే ఏజ్ ఆఫ్ 1 అండి. ఇన్ఫెంట్ అంటే ఏజ్ ఆఫ్ 1 year. ఈ ఏజ్ ఆఫ్ 1 year ఒకరికి ఏజ్ ఆఫ్ 1 year 1000 బర్త్స్ లో ఎంతమంది చనిపోతున్నారు శిశువులు, ఓకేనా. సో ఇది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండి. సో శ్రీలంకలో ఎంత ఉంది, 6 to 7%, 7 ఇన్ఫాంట్స్ ఉంది. ఇండియాకి వచ్చేసరికి 20 దాకా ఉందండి. సో ఇండియా నేపాల్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాం, ఇండియా నేపాల్. సో అన్నిటికన్నా ఎక్కువ మన పక్కన ఏ కంట్రీ అంటే పాకిస్తాన్ లో అండి. పాకిస్తాన్ ఎంత ఉంది, ఆల్మోస్ట్ 50 దాకా ఉందండి. బంగ్లాదేశ్ లో 24 దాకా ఉంది, బంగ్లాదేశ్ 24. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ శ్రీలంకలో అతి తక్కువ ఉందండి, ఓకేనా ప్రస్తుతానికి స్టిల్. ఇన్ నవంబర్ 2024 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత జాతీయ పురస్కారం ఎక్కడండి, డొమినికాలో, డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్. దిస్ ఈస్ హైయెస్ట్ ఆనర్ అండి, హైయెస్ట్ నేషనల్ ఆనర్, డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్. ఇది ఎప్పుడు ఇచ్చారు అంటే హిస్ కాంట్రిబ్యూషన్స్ టు డ్యూరింగ్ కోవిడ్ పాండమిక్. ఈ కోవిడ్ పాండమిక్ 2021 ఆ టైంలో మనం ఏం చేసామంటే కోవిషీల్డ్, ఆస్ట్రాజెనకా, కోవిషీల్డ్ అనేవాళ్ళు ఆస్ట్రాజెనకా తయారు చేసిన వ్యాక్సిన్ కదా ఇది. దీన్ని ఏంటంటే ఆల్మోస్ట్ మనం ఒక 10 to 20,000 శాంపుల్స్ వరకు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చామండి. ఎవరికి, కరీబియన్ కంట్రీస్ కి. సో వీళ్ళు ఏం చేశారంటే గుడ్ విల్ ప్రకారం మనకి ప్రైమ్ మినిస్టర్ కి ఏం చేశారంటే డొమినికా వాళ్ళు ఈ ఆనర్ ఇచ్చారు. ఏది, డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్. ఈ అవార్డ్ ఎప్పుడు ఇచ్చారు అంటే క్యారీకామ్ అంటే కరీబియన్ కమ్యూనిటీ. కరీబియన్ ఐలాండ్స్ ఎక్కడ ఉంటాయి అంటే వెస్ట్ ఇండీస్, ఈస్ట్ ఇండీస్ అంటాం కదండి, అదే కరీబియన్ ఐలాండ్స్, ఓకేనా. సో ఈ క్యారీకామ్ అనే దాంట్లో ఈయనకి అవార్డు ఇచ్చారండి. ఎవరికి, మోదీకి, ఓకేనా. ఇది ఎప్పుడైంది, 2024 టైంలో ఈ క్యారీకామ్ మీటింగ్ అయినప్పుడు సెకండ్ మీటింగ్ అండి ఇది, ఓకేనా. సెకండ్ మీటింగ్ అయినప్పుడు ఈ క్యారీకామ్ అవార్డు ఆయనకి ఇచ్చారు. సో యాజ్ ఎ గుడ్ విల్ వాళ్ళు క్యారీకామ్ టైంలో వాళ్ళు ఇచ్చారండి, ఓకేనా. ఓకే. టు విచ్ స్టేట్ ఆఫ్ ఇండియన్ డస్ స్విమ్మర్ శ్రీహరి నటరాజన్ బిలాంగ్? ఇది చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. సో మనకి తెలిస్తేనే పెట్టగలుగుతాం. సో దిస్ ఈస్ ఆల్ అ వెరీ జనరల్ నాలెడ్జ్ అండ్ వెరీ ఫ్యాక్చువల్ క్వశ్చన్. సో ఇప్పుడు చూడండి, ఈయన శ్రీహరి నటరాజ్ ఈతగాడు అనమాట. ఈయన బేసిక్ గా ఎందుకు ఎక్కడి నుంచి అంటే కర్ణాటక వాడండి. సో ఈయన ఏంటంటే 2 సార్లు 2 టైమ్స్ రిప్రజెంట్ చేశాడు ఒలింపిక్స్ లో ఇండియాని. ఓకేనా, 2 టైమ్స్ ఒలింపిక్స్ లో రిప్రజెంట్ చేశాడు, టోక్యో ఒలింపిక్స్ లో, రీసెంట్ ఒలింపిక్స్ లో, ఓకేనా. సో ఈయన మనం రిప్రజెంట్ చేశాడు. ఇప్పుడు అంటే బేసిక్ గా ముందు స్టేజెస్ కి వెళ్ళలేకపోయాడు, బట్ స్టిల్ అతను ఏమంటారంటే ఒలింపియన్ అంటారు అంతే. ఒలింపిక్స్ లో జస్ట్ రిప్రజెంట్ చేసినందుకు, ఒలింపిక్స్ వరకు వెళ్ళినందుకు, ఓకేనా, ఇండియా తరఫున. హూ వాస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీఐ? బీసీసీఐ అంటే ఎవరండి? బీసీసీఐ మన క్రికెట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, అవునా. ఇది ఏదంటే క్రికెట్ బోర్డ్ ఇండియాలో. ఏది, ఆటోనమస్ అంటే తన పని తాను చేసుకునే బాడీ ఇది, ఓకేనా. బేసిక్ గా ఎవరు ఫస్ట్ అంటే గ్రాంట్ గోవన్ ప్రెసిడెంట్ అండి. సో మనం ఎప్పుడైనా కానీ ప్రెసిడెంట్ సెక్రటరీలో కలిసి, ఇప్పుడు చాలా మందికి జేషా తెలుసు. జేషా ఎవరు అంటే జేషా బేసిక్ గా సెక్రటరీ అండి, సెక్రటరీ లాగా ఉండేవారు. సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్, ప్రెసిడెంట్ టెక్నికల్ పోస్ట్ అండి. అంటే బేసిక్ గా సెలక్షన్స్ కమిటీ వీళ్ళంతా మాక్సిమం ప్రెసిడెంట్ చూసుకుంటారండి. సో ప్రస్తుతానికి రాజీవ్ శుక్లా అనేవారు ఉన్నారండి. ప్రస్తుతానికి ఎవరు? రాజీవ్ శుక్లా. ఈయన ఇంటరిమ్ గా అంటే ఇంకా ఎలక్ట్ అవ్వలేదు. ఆయన ముందు ఎవరున్నారు అంటే రాజర్ బిని.
అంతకుముందు ఎవరు ఉన్నారంటే రాజర్ బిన్ని ఉన్నారండి. రాజర్ బిన్ని ఉన్నారు. జైషా సెక్రటరీ, ప్రెసిడెంట్ రాజేష్ శుక్లా ప్రస్తుతానికి ఇంటర్వ్యూ. సో బేసిక్ గా ఇంటర్వ్యూ ఎందుకు ఉన్నారంటే లాజికల్ గా చూసుకుంటే రీసెంట్ గా మనకు ఒకటి స్పోర్ట్స్ బిల్ వచ్చిందండి. స్పోర్ట్స్ బిల్. ఈ స్పోర్ట్స్ బిల్ లో ఏం చేశారు అంటే బీసీసీఐ ఇప్పటి వరకు అటానమస్ ఉండేది అండర్ ఆర్టీఐ అన్నారు. అంటే ఒక్కసారి స్పోర్ట్స్ బిల్ లోకి ఒక బాడీ వచ్చింది అంటే అది గవర్నమెంట్ లెక్కల కిందకి వచ్చినట్టు. అండ్ పబ్లిక్ కెన్ ఆస్క్ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా పబ్లిక్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే సెలెక్షన్ ఆఫ్ ప్లేయర్స్, ఫండ్స్ గురించి, అడ్మినిస్ట్రేషన్ ఎలా అవుతుంది, ఇవన్నీ చేయొచ్చు. బట్ బేసిక్ గా ఏంటంటే న్యూస్ ప్రకారం ఏంటంటే ఆర్టీఐని ఇంకా బీసీసీఐకి అప్లై అవ్వలేదు ఈ స్పోర్ట్స్ బిల్ వల్ల అంటున్నారు. స్పోర్ట్స్ బిల్ వల్ల ఆర్టీఐ ఎందుకు అంటే ఏదైనా ఆర్టీఐ కిందకి రావాలంటే గవర్నమెంట్ ఫండ్స్ ఉండాలండి. గవర్నమెంట్ ఫండ్స్ కొంచెం అనేది. బట్ బీసీసీఐ ఏంటి, సెల్ఫ్ ఫండెడ్ బాడీ. అంటే దానికి గవర్నమెంట్ ఫండ్ అవసరమే లేదు, మొత్తం సెల్ఫ్ ఫండెడ్ అండి. సో కాబట్టి బీసీసీఐ ఇప్పటికీ ఆర్టీఐ కిందికి రాదు అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆర్టీఐ కిందికి రానియకుండా కూడా చేయొచ్చు దీన్ని అని న్యూస్ ఉందండి. సో మన ఆన్సర్ ఆర్ఈ గ్రాంట్ గోమన్. ఓకేనా, ఇది బీసీసీఐ బ్యాక్గ్రౌండ్ అండి. కొంచెం హూ ఈజ్ అ హోల్సేలర్? హోల్సేలర్ ఎవరు? టోకు వ్యాపారి. హోల్సేలర్ అంటే ఎవరా అండి? మనం హోల్సేల్ షాప్కి వెళ్తామా, హోల్సేల్ షాప్కి వెళ్ళి దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు బయట ఎంఆర్పీ ఉంది, ఎంఆర్పీకి ఇవ్వరు, ఎంఆర్పీ కన్నా తక్కువ రేట్కి ఇస్తారు, అవునా? సో వాళ్ళు హోల్సేల్. సో మనం ఆప్షన్స్ నార్మల్ గా చూసుకుంటే a person who buys and sells in small quantities, చిన్న పరిణామంలో, వీళ్ళని ఏమంటామండి? రీటైలర్స్ అంటాం, అవునా? రీటైలర్ అంటాం. ఇక్కడ చూడండి, a person who transports goods. ట్రాన్స్పోర్ట్స్ గూడ్స్ ఏమంటాం? లాజిస్టిక్స్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు బేసిక్ గా ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది, చిన్న చిన్న ప్యాకెట్స్ అండ్ మొబైల్స్, వాళ్ళు అట్లా అనమాట లాజిస్టిక్స్ ఇచ్చేవాళ్ళు. ఒక పర్సన్ హూ ప్రొడ్యూసెస్ గూడ్స్, వీళ్ళు ఏంటంటే ఇండస్ట్రీస్, లేకపోతే ఇండస్ట్రియలిస్ట్, లేకపోతే ప్రొడ్యూసర్, ఇట్లా అంటాం. గూడ్స్ ప్రొడ్యూసర్ ఇట్లా, ఓకేనా? ఇండస్ట్రియలిస్ట్, ప్రొడ్యూసర్, లేకపోతే మ్యానుఫ్యాక్చరర్, ఇట్లా అంటాం. A person who buys and sells in large quantities, ఎక్కువ మొత్తంలో ఎవరైతే చేస్తారో వాళ్ళని హోల్సేలర్ అంటాం, ఓకేనా? సో మన ఆన్సర్ బైస్ అండ్ సెల్స్ హోల్సేల్, బైస్ అండ్ సెల్స్ లార్జ్ క్వాంటిటీస్ హోల్సేలర్. విచ్ ఆర్గనైజేషన్ దళితుల హక్కులు ప్రోత్సహించడానికి బిఆర్ అంబేద్కర్ ఏ సంస్థను స్థాపించారు? డాక్టర్ అంబేద్కర్ గారు దళితుల గురించి చాలా పోరాడారండి. సో దళితుల గురించి చాలా పోరాడినప్పుడు ఆయన ఏం చేశారంటే కొన్ని ఆర్గనైజేషన్స్, కొన్ని జర్నల్స్, కొన్ని పేపర్స్, కొన్ని ఆర్టికల్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ టైంలోనే ఆయన కొన్ని ఆర్గనైజేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి మన ఆన్సర్ ఏంటంటే బహిష్కృత్ హితకర్ణి సభ. బహిష్కృత్ హితకర్ణి అంటే బహిష్కరించిన వాళ్ళకి హితంని చేసే సభ అండి అది. సో ఇది అంబేద్కర్ గారు చేశారు. సో అంబేద్కర్ గారు దాంతో పాటు ఏం చేశారు అంటే ఆయన ఏం చేశారు అంటే బహిష్కృత్ భారత్ అనే జర్నల్ రాశాడండి, ఓకేనా? ఇంకో ఆయన ఏం పెట్టాడు, ఆయన ఇండిపెండెంట్ లేబర్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ పెట్టాడు, ఓకేనా? ఇంకా ఆయన ఏం చేశాడంటే ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ లాగా ఒకటి పెట్టాడండి, ఓకేనా? ఇంకోటి బుద్ధిస్ట్ రిలీజన్ గురించి ఒక సొసైటీ పెట్టాడండి, ఓకేనా? బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అని పెట్టాడు. సో బేసిక్ గా ఈయన ఏంటంటే ఒక టైంలో దేవభూమి అనే ప్లేస్ లో మాస్ కన్వర్జేషన్స్ కి, ఏది హిందూయిజం లో చాలా అట్రాసిటీస్ ఉన్నాయి, అంటే బ్రాహ్మణుల చెప్పడం ఎక్కువ ఉంది, అన్టచబిలిటీ ఉంది, ఇలాంటి వర్ణం ఎక్కువ ఉంది అనేసరికి ఆయన ఏం చేశాడు,
దేవు మీద చాలా మందిని బుద్ధిజంగా మార్చడానికి ఆహ్వానించారు అనమాట. ఓకేనా. సో అంబేద్కర్ గారు ఇంకోటి మూక్ నాయక్. మూక్ నాయక్, ఈ మూక్ నాయక్ అనే ఒక జర్నల్ ని కూడా ప్రింట్ చేశాడు ఈయన మరాఠీలో, ఇన్ మరాఠీ. ఓకేనా. జనతా అనేది కూడా చేశాడండి, బహిష్కృత్ భారత్ జనతా, ఇది కూడా చేశాడండి నేను. ఓకేనా. సో సో మనం చూసుకుంటే ఈ అనగానే తరగతుల మిషన్ ఎవరండి అంటే విఠల్ షిండే అని ఒక ఆయన అండి, విఠల్ షిండే. నెక్స్ట్ ఈ సోషల్ సర్వీస్ లీగ్ నారాయణ్ మల్హార్ జోషి. నారాయణ్ మల్హార్ జోషి ఈయన దీనికి ఏంటంటే లేబర్ గురించి అండి, లేబర్స్ వెల్ఫేర్ గురించి ఇది. ఓకేనా. నారాయణ్ మల్హార్ జోషి. హరిజన్ సేవక్ సంఘ్ ఎవరు అంటే గాంధీజీ అండి, గాంధీజీ. ఎప్పుడు 1934 లో పెట్టారు ఈయన. ఈ హరిజన్ సేవక్ సంఘ్ ఇంతకుముందు ఫస్ట్ ఎర్లియర్ ఏముండేదంటే ఆల్ ఇండియా అన్టచబిలిటీ లీగ్ అనే ఉండేదండి. ఇది అన్టచబిలిటీ లీగ్ అని ఉంటుంది. మెల్లిగా దీన్ని హరిజన్ సేవక్ సంఘ్ అని పెట్టారు పేరు. సో ఈ అన్ని ఆర్గనైజేషన్స్ మన ఇది వీళ్ళు ఒక్కొక్కటి డిస్కస్ చేసిన వాళ్ళే అండి. బేసిక్ గా మాక్సిమం ఇవన్నీ ఒకటొకటి అందరి వెల్ఫేర్ గురించి పెట్టినవి. సో మనం ఒకవేళ ఈ క్వశ్చన్ లో మనకు ఆన్సర్ రాలేదు అంటే చూడండి, అనగారిన తరగతులు డిప్రెస్డ్ క్లాస్ మిషన్ తప్ప మిగతా మన అన్ని తెలుసు. అంటే మోడర్న్ హిస్టరీ ఎవరైతే మంచిగా చదువుకుంటారో వాళ్ళకి ఈ మూడు తెలిసే ఛాన్సెస్ 99% ఉంటాయండి. సో మనకు తెలియనిది ఇది ఒక్కటే, కాబట్టి మనకి ఇది అంబేద్కర్ చేశారు అని తెలుస్తుంది కాబట్టి మనం ఇది మాత్రం ఎలిమినేట్ చేసిస్తాం. దాని తర్వాత మనకి ఈ 3 వాటిలోనే మెయిన్ మన గెస్సింగ్ అండి. సో ఈజీగా ఎవరికైనా కానీ బహిష్కృత్ అనేది చిన్న కీవర్డ్ తెలిస్తే డాక్టర్ అంబేద్కర్ గారు పెట్టారు అనేది అర్థమైపోతుంది. ఓకేనా. ఇన్ ద మీటింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ సంగీత నాటక్ అకాడమీ, సంగీత నాటక అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు లో సమావేశంలో ఎన్ని అకాడమీ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఓకేనా. ఎన్ని ఇద్దామని నిర్ణయించారు అండి అప్పటికి అని అంటే మనకి 13 అండి. ఓకేనా. 1 సెకండ్. 2011 లో జరిగిన సంగీత నాటక అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సమావేశంలో ఎన్ని అకాడమీ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్ని అంటే చూడండి, ఇది ఇది వెరీ ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. దిస్ ఇస్ 9. ఓకేనా. సో బేసిక్ గా ఈ సంగీత నాటక అకాడమీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1952లో ఫస్ట్ మ్యూజిక్ ఎక్స్క్లూజివ్ గా స్టార్ట్ అయింది. అంటే ఓన్లీ మ్యూజిక్ కి ఇచ్చేవాళ్ళు అనమాట. స్టార్టింగ్ లో మ్యూజిక్ ఇచ్చేవారు, కానీ మెల్లిమెల్లిగా డాన్స్, థియేటర్, ఇంకా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏమున్నదని మెల్లిమెల్లిగా పప్పెట్రీ ఇట్లాంటి వాటికి కూడా బొమ్మలాట అంటారు కదండి, పప్పెట్రీ అది. సో ఈ మూడింటిని కూడా ఇంక్లూడ్ చేశారు అనమాట. సో దీంట్లో ఏముంటాయంటే అకాడమీ పురస్కార్, అకాడమీ రత్న, ఈ రెండు కూడా ఉంటాయండి. ఇది బేసిక్ గా ఫెలోషిప్ లాంటిదండి. అంటే మనం అక్కడ ఫుల్ చాలా ఎక్సెల్ అయ్యి ఉండి, అంటే ఫుల్ నాలెడ్జ్ ఉంటే చాలా తక్కువ మందికి ఫెలోషిప్ అనేది వస్తుందండి. ఈ ఫెలోషిప్ వస్తే మనకు ఒక రకమైన ప్రౌడ్ మూమెంట్ లాగా అనమాట. సో ఏదైతే అవార్డ్స్ ఇప్పుడు వాళ్ళు నార్మల్ గా పద్మశ్రీ అవి ఇవి ఎలా ఉంటాయో అకాడమీ పురస్కారాలు కూడా ఈక్వల్ టు ఆర్ట్స్ వాళ్ళ కోసం అండి. ఎవరు ఇస్తారు? సంగీత నాటక అకాడమీ ఇస్తారండి. సో బేసిక్ గా ఒక ఇయర్ లో 41 కి క్యాప్ చేస్తారు, అంటే 41 సంగీత అకాడమీ ఇస్తారండి, అవార్డులు ఇస్తారు. దీంట్లో సబ్ క్యాప్స్ అంటే డాన్స్ కి ఇన్ని ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డాన్స్. చూడండి డాన్స్ లో మనం క్యాప్ చేస్తారు. సో ఇట్లా 9 అని క్యాప్ చేసినప్పుడు అట్లా డాన్స్ కి ఇన్ని, మ్యూజిక్ కి ఇన్ని అని ఇస్తారు. కానీ మొత్తం మాత్రం 41 ఉండాలి. 41 మించి దాటదు. ఓకేనా. ప్రస్తుతానికి ఉన్న దాంట్లో అవి మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు.
సో ప్రెసెంట్లీ ఇట్ ఈస్ 41. ఓకేనా? సో మీరు ఇట్లా అన్నిట్లో చేస్తారండి. సో దీంట్లో ఒక అవార్డు ఉంటుందండి, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్. ఈ యువ పురస్కార్ ఇస్తారండి ఎవరైతే బాగా మ్యూజిక్ లో దాంట్లో ఉంటారో వాళ్ళ కోసమని ఈ అవార్డు స్పెషల్ గా ఇస్తారండి. ఇది ఒక ఆనర్ లాగా, పద్మశ్రీ అలా ఎలాగో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆనర్. ఇప్పుడు స్పోర్ట్స్ లో ధ్యాన్ చంద్ అవార్డు ఇవ్వడం, అర్జున అవార్డు ఇవ్వడం, అది కూడా ఇట్లాంటి వాటిలో ఒకటండి. సో ఈ సంగీత అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్, సంగీత అకాడమీ అవార్డ్స్ ఇవన్నీ ఇస్తారండి. సో దీంట్లో ఒకవేళ మనకు అవార్డు వస్తే 1 lakh ఇస్తారండి, 1 lakh డబ్బులు. ఇంకొక తామరపత్రం ఇస్తారు, అంటే లోటస్ లీఫ్ లాగా ఉంటుందండి, తామరపత్రం ఇస్తారు, కొంచెం చెక్కి ఉంటుంది. ఆ తామరపత్రంతో పాటు ఒక 1 lakh ఇస్తారు. ఓకేనా? సంగీత నాటక అకాడమీ ఇండియాలో హైయెస్ట్ ఆనర్స్ అండి. దేనికి? మ్యూజిక్, డాన్స్, థియేటర్, పప్పెటరీ ఇవన్నిటికి బెస్ట్ ఆనర్, ఒక హైయెస్ట్ అవార్డ్. ఎట్లా అంటే నోబెల్ ప్రైజ్ లాగా అనమాట మన ఇండియాలో ఇది. వాట్ ఈస్ ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఫర్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 77th రౌండ్ ఆఫ్ ఎన్ఎస్ఓ 77 రౌండ్ ప్రకారం, సర్వే ప్రకారం చెల్లింపు ఖర్చుల విధానాన్ని ఉపయోగించి లెక్కించిన భారతదేశంలోని వ్యవసాయ కుటుంబానికి సగటు నెలవారీ ఆదాయం. ఓకేనా? సో ఇది 77th రౌండ్ చేసినప్పుడు వీళ్ళు బేసిక్ గా ఏం చేశారు అంటే రూరల్ లో వాళ్ళ అప్పులెన్ని, డెట్, ఇన్వెస్ట్మెంట్ ఎన్ని, అంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళ ఇన్కమ్ ఎంత, వాళ్ళ ఆదాయం ఎంత, ఇదంతా కనుక్కొని లాస్ట్ కి ఒక ఫిగర్కి వచ్చారండి 77th రౌండ్ లో. దాన్ని ఏం చేశారంటే 10,000 అని చెప్పారు. అన్ని కలిపితే ఒక సగటు అగ్రికల్చరిస్ట్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఎంత అంటే ఇండియాలో 10,000 to 18 రూపీస్, ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ వస్తాయి అని ఈ ఎన్ఎస్ఓ అని చెప్పారండి. సో ఈ ఎన్ఎస్ఓ బేసిక్ గా ఎన్ఎస్ఎస్ఓ, సిఎస్ఓ ఈ అంతా కలిపి ఇప్పుడు ఎన్ఎస్ఓ కిందికి వచ్చిందండి, అంటే నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్. ఈ ఎన్ఎస్ఓని ఏం చేస్తుంది అంటే మెట్రిక్స్ ప్రిపేర్ చేస్తుంది, సిపిఐ కన్స్యూమర్ ప్రైడ్ ఇండెక్స్ చేస్తుంది, జీడిపి ఉందా మన జీడిపి అంటే ఎంత పెరిగింది గ్రోత్, ఆ జీడిపి ఇదే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ఇన్ఫ్లేషన్ ఈ సిపిఐని చూసి ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో కూడా తెలుసుకోవడానికి ఈజీ అవుతుందండి. ఇంకేంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎవరికి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కి ఇన్ఫర్మేషన్ టు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎవరికి ఇస్తుంది అంటే IMF, ILO ఇట్లా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరికీ ఇండియా నుంచి ఏవైతే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలో మంత్లీ అది కూడా ఇస్తుందండి. ఇంకోటి ఏంటి అంటే PLFS పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, అంటే ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, ఉద్యోగం లేకుండా ఉన్నారో, ఉద్యోగరహితంగా ఉన్నారో, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కావాలనుకుంటున్నారో అదంతా ఈ PLFS సర్వేస్ లో ఎన్ఎస్ఓ ఇస్తుందండి. సో దీని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మనం టీజీ కానిస్టేబుల్ ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నామండి ఎన్ఎస్ఓ గురించి. ప్లీజ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుందండి, అది చూసి దీని ఎన్ఎస్ఓ గురించి కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దాన్ని రిఫర్ చేయండి ప్లీజ్. యా, సో ఇది మహాత్మా గాంధీ ఏ జయంతిని జరుపుకున్నాం 2023లో. సో ఇది వెరీ ఫ్యాక్చువల్ అండి మనం లెక్కేసుకుంటే. సో 154. ఓకేనా? 2023లో 154 అండి. ఇప్పుడు ప్రస్తుతానికి 2025 వస్తే 156 అవుతుంది. ఓకేనా? మహాత్మా గాంధీ గారు ఎక్కడ పుట్టారంటే పోర్బందర్. ఓకేనా? పోర్బందర్, గుజరాత్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ దేశంలో ఏదైనా హైకోర్టు రిట్లను జారీ చేయడానికి అధికారం ఇస్తుంది? రిట్స్ అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఆ ఇన్స్ట్రుమెంట్ తోని మీరు ఒకరి మీద హియరింగ్ లేకపోతే ఒక లీగల్ గా వెళ్ళడానికి. సో అది రిట్. ఏవేవి అంటే హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తారంటే ఆర్టికల్ 226 అండి. ఓకేనా? సో హైకోర్టు ఆర్టికల్ 226 ద్వారా చేస్తే సుప్రీం కోర్టు ఆర్టికల్ 32 ద్వారా చేస్తుందండి. అంటే రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్.
రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, అవునా? సో దీంట్లో ఇంకోటి ఏంటి అంటే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు రిట్స్ వీళ్ళు చేశారు 226 హైకోర్టు కింద చేశారు. సో ఏమేమి టైప్ ఆఫ్ రిట్స్ ఉంటాయి అంటే హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెటియరరీ అండి, సెటియరరీ, ఇంకా కోవారెంట్. ఓకేనా? ఇవి 5 టైప్స్ ఆఫ్ రిట్స్ అండి. సో బేసిక్ గా ఈ హేబియస్ కార్పస్ లో ఏం చేస్తారంటే ఎవరైతే మనకి కనబడకుండా ఉంటారు అంటే ఫర్ సపోజ్ అనుకోకుండా ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళ గురించి మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదో, సో అట్లాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఈ హేబియస్ కార్పస్ ఫైల్ చేస్తాం. అంటే హేబియస్ కార్పస్ ఫైల్ చేసినప్పుడు ఆ బాడీని నా దగ్గరికి తీసుకురండి అనేది లిటరల్ మీనింగ్ అండి. సో ఈ హేబియస్ కార్పస్ మనం ఫైల్ చేయాలంటే ఎవరైనా అనుకోకుండా డిటెన్షన్ చేసినప్పుడు, మనకు తెలియనప్పుడు, వాళ్ళు ఎక్కడున్నా తెలియనప్పుడు హేబియస్ కార్పస్ బేసిక్ గా మనము ఫైల్ చేస్తామండి. సో ఎవరి కోసం అనేది ఫైల్ చేయొచ్చు. మ్యాండమస్, ఈ మ్యాండమస్ ఏంటి అని అంటే మ్యాండేట్ చేయడం, అంటే ఒక అఫీషియల్ని, ఒక గవర్నమెంట్ అఫీషియల్ని, ఒక పిఎస్సి ఆర్గనైజేషన్ లో ఉన్న ఏ అఫీషియల్ అయినా కానీ ప్రైవేట్ మీద పనికిరాదండి ఇది. సో హైకోర్టు లేకపోతే వేరే ఏ కోర్టు అయినా కానీ మోస్ట్లీ హైకోర్టు ఈ మ్యాండమస్ ఎప్పుడు చేస్తుంది అంటే నీ పనిని నువ్వు చేయడానికి మేము మ్యాండేట్ చేస్తున్నాం, ఈ పని నువ్వు చేయాలి, బికాస్ దిస్ ఇస్ యువర్ రైట్, దిస్ ఇస్ యువర్ వర్క్ అన్నట్టు, దిస్ ఇస్ యువర్ ఆబ్లిగేషన్, మీ పని ఇది చేయాలి. సో మేము మ్యాండేట్ చేస్తాం ఆ పని చేయడానికి అని హైకోర్టు చెప్తాను. ఈ మ్యాండమస్ ద్వారా పని చేస్తాం ఎవరన్నా గవర్నమెంట్ అఫీషియల్ పని చేయకపోతే. ఓకేనా? నెక్స్ట్ ప్రొహిబిషన్. ఈ ప్రొహిబిషన్ ఎప్పుడు అంటే లోవర్ కోర్ట్స్, చిన్న కోర్ట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అవి ఇవి. సో ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో ఏమన్నా తప్పులు జరిగితే అక్కడ ఆపేస్తుంది హైకోర్టు లేదా సుప్రీం కోర్టు ఏం చేస్తుందంటే మీరు అక్కడే ఆగిపోండి, దాన్ని ముందుకు తీసుకెళ్లొద్దు అంటారు. ఓకేనా? అది ప్రొహిబిషన్ లో చేస్తాం. సో ముందుకు తీసుకెళ్లొద్దు అని అన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఆ దాన్ని క్వాష్ చేయొచ్చు, లేకపోతే తనని తానే తీసుకోవచ్చు. ఆ తనని తానే తీసుకొని డిస్పోజ్ చేయడము సెటియరరీ అంటాం. అంటే ఈ ప్రొహిబిషన్ జస్ట్ ప్రివెంటివ్ మాత్రమే, అంటే ఏది అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది ప్రొహిబిషన్. బట్ సెటియరరీ ఏంటంటే ప్రివెంట్ చేసి క్యూర్ కూడా చేస్తుంది. అంటే అది ఆపేసి మాకు అది ఇచ్చేయండి అని ఇద్దరు క్వాష్ అన్న చేస్తుంది హైకోర్టు. అంటే ఇప్పుడు బేసిక్ గా ఎఫ్ఐఆర్ లో కొన్ని క్వాష్ అవుతాయి, అది ప్రొహిబిషన్ కిందే క్వాష్ అవుతుంది, సెటియరరీ కిందనే క్వాష్ అవుతాయండి. సో ప్రొహిబిషన్ కింద అంటే అది అక్కడికి ఆపేయండి అని చెప్పి నెక్స్ట్ ఆ ఆపిన దాన్ని తీసుకొని క్వాష్ చేస్తారు ఏది సెటియరరీలో. సో సెటియరరీ బోత్ ప్రివెంటివ్ అండ్ సెటియరరీ క్యూరేటివ్, both preventive and curative, prevents and cures. ఓకేనా? ఇది కోవారెంటో అంటే ఎవరి ఆధ్వర్యంలో, అంటే ఆన్ విచ్ వారెంట్, ఏ హక్కుతోని నువ్వు ఆ ప్లేస్ లో కూర్చుంటావు అని అంటారండి. ఓకేనా? అంటే నీకు ఏ హక్కు ఉందని ఆ పొజిషన్ లోకి వెళ్ళావు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ లో కొన్ని మనకి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది, అంటే ప్రెసిడెంట్ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, హీ షుడ్ బి ఆఫ్ 35 years. అయితే 35 years లేని అతను ప్రెసిడెంట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఇలాంటివి పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నీకు ఏ హక్కుతోని నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు, నీ క్వాలిఫికేషన్ సరిగ్గా లేదు, యూఆర్ నాట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ యూఆర్ నాట్ ఆఫ్ 35 years. సో అట్లాంటప్పుడు ఈ కోవారెంట్ ప్లేస్ చేస్తామండి. ఓకేనా? ఇట్లాంటి రిట్ ఇష్యూ చేస్తుంది హైకోర్టు. అయితే ఈ కోవారెంట్ ఎవరు చేయొచ్చు అంటే ఎవరైతే డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతారో వాళ్ళే చేయొచ్చండి, ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చు. అంటే ప్రెసిడెంట్, ఇప్పుడు నేను ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తే నేను పోయి కోవారెంట్ వేయొచ్చు. లేదు నేను నార్మల్ సిటిజన్ ని, అట్లా నాకు ఆయన ప్రెసిడెంట్ ఏ వారెంట్ మీద చేశాడు అనుకో, అసలు ఆయన హక్కు ఏంటి ప్రెసిడెంట్ అయ్యాడు అని నేను వేయలేనండి. ఎవరైతే డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యారో మోస్ట్లీ వాళ్ళు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఆర్టికల్ 226 అదండి. హైకోర్టులో సుప్రీంకోర్టులో తేడా ఏంటి అంటే ఈ హైకోర్టు రిట్స్ ఫండమెంటల్ రైట్స్ కి అండ్ లీగల్ రైట్స్ కి కూడా వదులుతుందండి. లీగల్ రైట్స్ అంటే అదర్ దెన్ ఫండమెంటల్ రైట్స్, నార్మల్ గా ఏదైతే లా ఉందో, లాలో ఏదైతే రైట్స్ ఉన్నాయో దాని గురించి, లీగల్ రైట్స్ గురించి
హైకోర్టు ఏదైతే కాన్స్టిట్యూషన్ లో లేవండి అవన్నీ లీగల్ రైట్స్ అండి. ఓకేనా, అది హైకోర్టు రెండు చేయొచ్చు. అంటే స్కోప్ ఈస్ బ్రాడర్, స్కోప్ చాలా బ్రాడ్ ఉంది ఏంది హైకోర్టుది. బట్ అదే సుప్రీంకోర్టు చూసుకుంటే ఓన్లీ ఎఫ్ఆర్, ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ అండి. ఓకేనా, అదే మనము ఎక్స్టెంట్ చూసుకుంటే అంటే ఎంత దూరం వరకు ఎక్స్టెంట్ చూసుకుంటే సుప్రీంకోర్టు ఆల్ ఇండియా అంటే టెరిటరీ ఇండియా వరకు ఎంత ఉందో మొత్తం చూసుకోవచ్చండి. హైకోర్టు మాత్రం ఓన్లీ స్టేట్ టెరిటరీ, స్టేట్ టెరిటరీ. అట్లా అని స్టేట్ లో చేసింది చేసిన వాడు వేరే స్టేట్స్కి వెళ్ళిపోయినా కానీ స్టిల్ దాట్ రేట్ ఈజ్ ఆ రేట్ ఇంకా పనిచేస్తుందండి. అంటే ఇట్ స్టిల్ రిలేటబుల్, స్టిల్ రిలేటివ్. ఎందుకు అంటే ఆ స్టేట్ లో చేసిన తర్వాత వేరే స్టేట్కి వెళ్ళారు కాబట్టి. బట్ జనరల్ గా చూసుకుంటే సుప్రీంకోర్టు ఆల్ ఇండియా టెరిటోరియల్, హైకోర్టు ఓన్లీ స్టేట్ టెరిటరీ అండి. అంటే ఆ స్టేట్ లో ఆ టెరిటరీలోనే ఆ తప్పు జరిగితే హైకోర్టుకి ఛాన్స్ ఉంటుంది రిట్ ఇష్యూ చేయడానికి. ఓకేనా, సో ఈ 246 ఏంటి అని అంటే స్టేట్ లిస్టులు అండి. స్టేట్ యూనియన్ మనము ఆల్రెడీ ఈ స్టేట్ యూనియన్ లిస్టుల గురించి డిస్కస్ చేసుకున్నాం అండి. స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని ఉంటుంది. సో ఈ లిస్టులన్నీ గురించి చెప్పేది ఇవి ఉన్నాయని చెప్పేది ఆర్టికల్ 256. ఈ 254 కాన్కరెంట్ లిస్ట్ గురించి మాట్లాడుతుంది. అంటే ఈ కాన్కరెంట్ లిస్ట్ గురించి ఏం మాట్లాడుతుంది 254 ఆర్టికల్ అంటే ఏవైతే సబ్జెక్ట్స్ కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్నాయో పార్లమెంట్ చేస్తే స్టేట్ లాని కూడా అది ఓవర్ రైట్ చేస్తుంది అని చెప్తారండి దీంట్లో. ఓకేనా, కాన్కరెంట్ లో ఈ ఆర్టికల్ 233 ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో జడ్జెస్ గురించి అండి. డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్. ఓకేనా, who was appointed third term as NSA, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లాగా ఎవరు మూడోసారి అపాయింట్ అయ్యారండి. సో మన ఆన్సర్ అజిత్ దోవల్. ఇది కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. సో ఈ అజిత్ దోవల్ గారు ఇప్పటికీ 2019 నుంచి ఎన్ఎస్ఏ లాగా ఉన్నారండి. ఓకేనా, 2019 నుంచి ఎన్ఎస్ఏ లాగా ఉన్నారు. బేసిక్ గా ఈ ఎన్ఎస్ఏ ఏంటి అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఏం చేస్తారంటే హైయెస్ట్ మధ్యవర్తి లాగా పనిచేస్తారండి. అంటే మధ్యవర్తి అంటే ఇంటర్లాక్యూటర్. ఎట్లాంటి టైంలో అంటే మోస్ట్లీ చైనా, ఇజ్రాయిల్, పాకిస్తాన్, సో ఇట్లాంటి కంట్రీస్ తోని ఏవైతే హై లెవెల్ మీటింగ్స్ ఉంటాయో అవన్నీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరే మధ్యవర్తి లాగా ఉండి డిస్కస్ చేస్తారండి వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి. ఓకేనా, వాళ్ళ ఫారెన్ మినిస్టర్, వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మన ఎన్ఎస్ఏ నుంచి చేస్తారండి, సెక్యూరిటీ నుంచి. ఓకేనా, ఇది బేసిక్ గా ఈ సెక్యూరిటీ బేసిక్ గా ఈ ఎన్ఎస్ఏ బేసిక్ గా ఎట్లా ఉంటది అంటే రా, ఐబి వీళ్ళంతా ఈయనకే రిపోర్ట్ చేస్తారండి. రిపోర్ట్ చేస్తారు, ఇంటెలిజెన్స్ షేర్ చేస్తారు. సో అజిత్ దోవల్ బేసిక్ గా ఐపీఎస్ ఆఫీసర్ అండి. ఐపీఎస్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ ఐబి నుంచి మెల్లిగా అయినా ఎన్ఎస్ఏ లాగిల్లారు. సో మన హైయెస్ట్ సెక్యూరిటీ అడ్వైజర్ టు పిఎం అనమాట. సో ఈయన ఎన్ఎస్ఏ బేసిక్ గా ఒక క్యాబినెట్ ర్యాంక్ అండి. అంటే క్యాబినెట్ మినిస్టర్ ఏ ర్యాంక్ ఉందో ఎన్ఎస్ఏ కూడా అదే ర్యాంక్ ఉంటుంది. ఓకేనా, ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇది చూడండి రోగాలు దాన్ని కనెక్ట్ చేయడం అండి. ఓకేనా, సో ఇంగ్లీష్ లో ఉందండి ఇది. నేను మెల్లిగా మీరు తెలుగులో అర్థం చేసుకోండి. సో డైరెక్ట్ గా ఇవన్నీ తెలుగులో కూడా అలాగే ఉంటాయి. ఓకేనా, సో ట్యూబర్కులోసిస్. ఈ ట్యూబర్కులోసిస్ బేసికలీ దేన్ని ఎఫెక్ట్ చేస్తుందండి అంటే లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుందండి. ఎట్లా? బై మైకోబాక్టీరియం, బ్యాక్టీరియల్ డిసీజ్ అండి ఇది. ఓకేనా, అది గుర్తుంచుకోండి. మనం బ్యాక్టీరియం ఫస్ట్ వీడియోలో బ్యాక్టీరియల్ డిసీజెస్ ఆ డిసీజ్ గురించి చదివాము. మనం ఈ డిస్క్రిప్షన్ లో ఈ లింక్ పెడతామండి ఫస్ట్ వీడియోది. దాంట్లో బ్యాక్టీరియల్ డిసీజెస్ గురించి కొంచెం చర్చించుకున్నాం. ఓకేనా, మైకోబాక్టీరియం, ట్యూబర్కులై, ట్యూబర్కులోసిస్. ఇంకేం చేస్తుంది అంటే వేరే పార్ట్స్ కి కూడా వెళ్తుందండి ఇది. డిఫరెంట్ పార్ట్స్ కూడా వెళ్తుంది. డిఫరెంట్ పార్ట్స్ ఎట్లా? బోన్స్, ఇంకా బోన్స్ కి కిడ్నీస్ కి ఇట్లా కూడా వెళ్తుందండి మెల్లిగా ట్యూబర్కులోసిస్. మెల్ల ఆర్గాన్స్ కూడా ఫామ్ అవుతుంది. బట్ మేము మోస్ట్లీ ఎఫెక్ట్ చేసేది లంగ్స్ ని. ఓకేనా, హెపటైటిస్. ఈ హెపటైటిస్
దేని నుంచి వస్తుంది, ఏది ఎఫెక్ట్ చేస్తుంది అంటే లివర్ ని ఎఫెక్ట్ చేస్తుంది అండి. ఓకేనా, లివర్ ని ఎఫెక్ట్ చేస్తుంది. హెపటైటిస్ వైరస్ చేస్తుందండి. హెపటైటిస్ ఏ వైరస్, ఏ బి సి డి ఈ. ఓకేనా, సో హెపటైటిస్ ఇవి చూసుకుంటే మనకి ఏ అండ్ ఈ చూసుకుంటే ఈ రెండు ఫుడ్ వాటర్ వల్ల వస్తాయండి. ఫుడ్ అండ్ వాటర్. ఓకేనా, ఫుడ్ అండ్ వాటర్ తోని స్ప్రెడ్ అవుతాయండి. ఏఈ ఏబిసిడిలో ఏఈ ఫుడ్ అండ్ వాటర్. సో ఏకి వ్యాక్సిన్ ఉంది. ఓకేనా, ఏ అండ్ ఈ ఫుడ్ అండ్ వాటర్ వస్తుంది. సో బి అండ్ సి చూసుకుంటే మనము బి అండ్ సి చూసుకుంటే బికి బి ఏమవుతుందంటే బి చూసుకుంటే బ్లడ్, సెక్షువల్ కాంటాక్ట్, ఇంకా ఏదైనా ఇన్ఫ్యూజన్స్ అండి. ఇన్ఫ్యూజన్స్ వల్ల ఇది మదర్ టు చైల్డ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మదర్ టు చైల్డ్. ఓకేనా, సో ఇవన్నీ కాకుండా ఈ మదర్ టు చైల్డ్ కూడా ఇంకోటి అంటే ఇవి ఏది ఈ బ్లడ్, సెక్షువల్ కాంటాక్ట్, ఈ ఇన్ఫ్యూజన్స్ వల్ల ఏది కాకుండా కానీ ఒక చైల్డ్కి వచ్చింది అంటే మదర్ నుంచి వచ్చింది అని కూడా అర్థం. సో బీకి కూడా వ్యాక్సిన్ ఉందండి, స్ట్రాంగ్ వ్యాక్సిన్ ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ ఉంటే ప్రివెంట్ చేసుకోవచ్చు మనం బీకి. ఓకేనా, సో తోని ఈ డి లింక్ అయ్యి ఉంటుందండి. ఎట్లా అంటే బి వస్తేనే డి వస్తుంది. ఓకేనా, ఇఫ్ బి ఓన్లీ డి. సో అంటే బి ఉన్న వారికి డి వచ్చే ఛాన్స్ ఉంటుంది, డైరెక్ట్ గా డి రాదు. ఓకేనా, సో సి. ఈ సి ఎలా అంటే సి కూడా ఇన్ఫ్యూజన్స్, ఇంజెక్షన్స్, ఇట్లా బ్యాడ్ ఇంజెక్షన్స్ దీని వల్ల వస్తుందండి. సికి మెయిన్ సి ఏంటి అంటే నో వ్యాక్సిన్. సి గుర్తుంచుకోండి, నో వ్యాక్సిన్ డేంజరస్. కానీ యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. ఓకేనా, యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తాం మనం, రిపానవిర్ అవి అని. విర్ అని ఎండింగ్ ఉంటుందండి, ఆ విర్ అనే ఎండింగ్ దాంతో మనము యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తాము. సో సికి గుర్తుంచుకోండి నో వ్యాక్సిన్, సికి వ్యాక్సిన్ లేదు. సో బి అండ్ సి కెన్ కాజ్ క్యాన్సర్, ఇంకా సిరోసిస్, లివర్ సిరోసిస్ అంటామండి. లివర్ పాడైపోవడం సిరోసిస్. మెల్లిగా ఈ లివర్ సిరోసిస్ పోయి ఫ్యాటీ లివర్ పోయి ఫ్యాటీ లివర్ నుంచి లివర్ సిరోసిస్ వస్తే లివర్ డ్యామేజ్ అయిపోతుందండి. ఓకేనా, సో ఇలా ఏబిసిడిఈ హెపటైటిస్ ద్వారా వస్తుంది. సో గొనోరియా ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. దీన్ని ఏమంటాము, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటాం. ఓకేనా, సో ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ బేసికల్లీ ఎట్లా వస్తుంది అంటే ఎవరైతే ఎఫెక్టెడ్ పార్ట్నర్స్ ఉంటారో ఆ ఎఫెక్టెడ్ పార్ట్నర్స్ వరకు వస్తుందండి. సో దిస్ ఆల్సో అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇన్ఫర్టిలిటీ కూడా చేస్తుందండి. అంటే నపుంసక క్రియేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుందండి ట్రీట్ చేయకపోతే. మోస్ట్లీ ఫీమేల్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో ఇట్లా గొనోరియా సెక్షువల్ డిసీజ్ అండి. మమ్స్. ఈ మమ్స్ ఎక్కడ వస్తుంది, మమ్స్ ఎట్లా వస్తుంది అంటే బేసిక్ గా స్వెల్లింగ్ అండి. ఏది సెలరీ గ్లాండ్స్ ఇక్కడ ఉందా, సెలరీ గ్లాండ్స్ స్వెల్లింగ్, సెలరీ గ్లాండ్ స్వెల్లింగ్. ఈ సెలరీ గ్లాండ్ స్వెల్లింగ్ ఎట్లా అంటే బేసిక్ గా ఇది నెక్ ఉన్నప్పుడు ఇది ఇయర్, ఇక్కడ పెరోటిడ్ గ్లాండ్స్ ఉంటాయండి కరెక్ట్ చెవు దగ్గర జా దగ్గర ఇక్కడ పెరోటిడ్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ పెరోటిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ వల్ల మమ్స్ స్వెల్ అయినట్టు కనబడుతుందండి. మన జా ఇదంతా స్వెల్ అయినట్టు కనబడుతుంది. సో ఈ మమ్స్ ఇది బేసిక్ గా ఈ మమ్స్ లో ఇక్కడ ఉన్న ఈ పెరోటిడ్ గ్లాండ్స్, ఈ సెలరీ గ్లాండ్స్ ఏం సెక్రెట్ చేస్తాయంటే ఫుడ్ లో ఉన్న స్టార్చ్ ని డైజెస్ట్ చేస్తాయి. అంటే షుగర్స్, ఫుడ్ లో ఉన్న ఫుడ్ స్టార్చ్ ని డైజెస్ట్ చేస్తుంది. మన నోరు ఎప్పుడు తడిగా ఉండేటట్టు ఎంజైమ్స్ సెక్రెట్ అయ్యేటట్టు ఈ మమ్స్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ మమ్స్ వస్తాయో ఈ పెరోటిడ్ గ్లాండ్స్ స్వెల్లింగ్ వచ్చి కనబడుతుంది. సో వాట్ ఇట్ ఎఫెక్ట్స్ అంటే 1 ట్యూబర్కులోసిస్, 1C 2D 1C 2D ఎక్కడ ఉందండి, 1C 2D. ఇంకోటి 3B ఎక్కడ, ఇది. సో మన ఆన్సర్ 3 అండి. ఓకేనా, which language and script were primarily used in Ashoka's edicts? సో అశోకాస్ మనం మైనర్ ఎడిక్ట్స్, మేజర్ ఎడిక్ట్స్ గురించి కొంచెం డిస్కస్ చేసామండి ప్రీవియస్ టీజీ కానిస్టేబుల్ వీడియోస్ లో. లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుందండి, ప్లీజ్ వాచ్ దాట్. అప్పుడు మీకు కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది అశోక ఎడిక్ట్స్ గురించి. అశోకాస్ ఇంకొంచెం డీప్ గా కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుందండి అక్కడ. ఓకేనా, జనరల్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అశోకాస్ ఎడిక్ట్స్. ఓకేనా.
సో ఏ ఏ లాంగ్వేజ్ లో స్క్రిప్ట్ లో ఉంది అంటే చూడండి, లాంగ్వేజ్ భాష, స్క్రిప్ట్, స్క్రిప్ట్ అంటే లిపి, అవునా, లిపి భాష, భాష లిపి. ఏదైనా భాషకి లిపి ఉండడం ఇంపార్టెంట్ అండి, లేకపోతే చాలా చాలా ఇప్పుడు ఆదివాసుల భాష ఉంటుందండి, చాలా తక్కువ వాటికి లిపిలు ఉండవు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లంబాడ భాష అంటాం మనం, సో దానికి లిపి ఉండదండి, ఓన్లీ భాషనే ఉంటుంది, కానీ దానికి లిపి ఏ లిపిలో రాయాలని తెలియదు. వాళ్ళు కూడా నార్మల్ గా తెలుగు, హిందీయో ఏదో వేరేది వాడతారు. సో అట్లా, సో దేంట్లో అంటే ప్రాకృత్ అండ్ బ్రహ్మి అండి. ఓకేనా, ప్రాకృత్ అండ్ బ్రహ్మి, ప్రాకృత్ లాంగ్వేజ్, బ్రహ్మి ఇది. సో ఈ పాలి అండ్ ఖరోస్తి ఎప్పుడు చేశారంటే, పాలి కూడా యూజ్ చేశారండి అశోకుల కాలంలో, కానీ స్క్రిప్ట్ మాత్రం ఎక్కువ, లిపి మాత్రం బ్రాహ్మి. వీళ్ళు ఎప్పుడు అంటే కుషానాస్ టైంలో అండి. కుషానాస్ ఎక్కడ, వెస్టర్న్ ఇండియాలో. వెస్టర్న్ ఇండియాలో చూసుకుంటే ఇక్కడ కుషానాలు ఉండేవాళ్ళు అండి. సో ఇదంతా ఖరోస్తి స్క్రిప్ట్ యూజ్ చేసేవాళ్ళు. ఈ సాంస్క్రిత్ దేవనాగరి ఏంటంటే మన తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ ఇవన్నీ దేవనాగరి నుంచే వచ్చాయండి, దేవనాగరి స్క్రిప్ట్. ఈ సాంస్క్రిట్ మెయిన్ ఎప్పుడు లేటర్ వెదిక్ పీరియడ్స్ టైంలో మెల్లిగా డెవలప్ అయిందండి. బ్రాహ్మణ్లో వర్ణ సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత సాంస్క్రిట్ డెవలప్ అయింది. సో అప్పట్లో లేదు, అశోక టైంలో ఇవి లేవు. ఓకేనా, గ్రీక్, లాటిన్ అప్పుడు పురాతన కాలంలో ఇవి కూడా ఉన్నాయండి. ఓకేనా, కొందరు ఇది కుషాన్ ఎంపైర్ టైంలో, మగధ రాజ్యం ఆ టైంలో ఈ గ్రీక్, లాటిన్ కూడా కొంచెం ఉంది, బట్ అశోకుడి మాత్రం ప్రాకృత్ బాంబేలో ఉంది. Which alkyne with chemical formula CH3 appears as a colorless liquefied gas. చూడండి, మీరు ఒకవేళ చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మనం కీవర్డ్ నేను సర్కిల్ చేశానా, అది కీవర్డ్ అండి. ఆ కీవర్డ్ వల్ల మనం ఆన్సర్ చేయొచ్చు. బేసిక్ గా ఇవన్నీ ఐన్స్. ఓకేనా, సో కెమిస్ట్రీలో ఒక్కొక్క కార్బన్ నంబర్ ఆఫ్ కార్బన్స్ బట్టి ఒక్కొక్క పేరు ఇస్తారండి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఇథైన్ 2 కార్బన్స్, బ్యూటైన్ 4 కార్బన్స్, ప్రొపైన్ 3 కార్బన్స్, హెక్సైన్ 6 కార్బన్స్. సో బేసిక్ గా మీరు ఇదంతా వదిలేస్తే లాజిక్ గా కలర్లెస్ లిక్విఫైడ్ గ్లాస్, స్వీట్ ఓడర్ ఇవన్నీ మనకు తెలియదు. మనం ఎట్లా అంటే బేసిక్ కెమిస్ట్రీ 10th క్లాస్ బేసిక్ కెమిస్ట్రీ మనకు తెలిసే కూడా ఇన్ని కార్బన్స్ ఉంటే ఇన్ని అంటారు. ఇక్కడ ఏమున్నాయండి 1 2 3. సో మన ఆన్సర్ ఏమవుతుంది, బేసిక్ గా ప్రొపైన్ అవుతుంది. ఓకేనా, బట్ ఒక తెలిసిన వాళ్ళకి తెలిస్తే ఓకే అండి, తెలియని వాళ్ళ గురించి ఏమంటే బేసిక్ గా మనం కెమిస్ట్రీ ప్రిపేర్ అయితే ఇది కూడా చేయొచ్చు. ఓకేనా, హెక్సైన్ అంటే 6 కార్బన్స్, ప్రొపైన్ అంటే 3 కార్బన్స్, బ్యూటైన్ అంటే 4, ఇథైన్ అంటే 2. సో ఇది మైండ్ లో పెట్టుకుంటే మనం అక్కడ ఇట్లా చూడండి, ఇది ఎందుకు ఇచ్చారంటే మీకు తెలియాలని, ఇది కీవర్డ్, లేకపోతే ఇది కూడా ఇవ్వకపోయేవాళ్ళు. ఇది ఎందుకు ఇచ్చేవాళ్ళు, విచ్ ఆల్కలైన్ ఈజ్ కలర్లెస్ లిక్విఫైడ్ అని డైరెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఓకేనా, సో అది మన కీవర్డ్. ఎగ్జామినర్ కూడా మనం ఏం ట్రై చేస్తున్నారంటే వీళ్ళకి ఏం తెలియకున్నా కానీ లాజికల్ గా తీయగలుగుతారా లేదా అనేది వాళ్ళు మనం టెస్ట్ చేస్తున్నారండి. ఇది దానికి నిదర్శనం. ఓకేనా, సో మనం చూసుకుంటే ఇథైన్ కాదండి. ఇథైన్ దేనికి యూజ్ చేస్తామంటే నార్మల్ గా వెల్డింగ్, ల్యాంప్స్. ఏ ల్యాంప్స్ అంటే బేసిక్ గా మైన్స్ లో ఒక ల్యాంప్స్ తీసుకెళ్తారండి, దాంట్లో ఇథైన్ గ్యాస్ ఫిల్ చేసి ఉంటుంది. ఓకేనా, ఈ బ్యూటైన్ రీసెర్చ్, కెమికల్ సింథసిస్ కి దీనికి పంపించేస్తారండి. ఓకేనా, ప్రొపైన్, ఈ ప్రొపైన్ బేసిక్ గా కలర్లెస్ గ్యాస్, దీన్ని లిక్విఫైడ్ గా పెడతారు. అంటే ఇప్పుడు చూడండి, న్యాచురల్ గ్యాస్ ఉందా, న్యాచురల్ గ్యాస్ మనం ఏమంటాం ఎల్ఎన్జీ అంటాం, అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో ఈ ప్రొపైన్ ని కూడా లిక్విఫైడ్ గా పెడతాం. ఈ ఇథైన్ దేనికి పనిచేస్తాం అంటే పీవీసీ ప్లాస్టిక్ ఉందా, పీవీసీ పైపులు అంటాం, ఆ పీవీసీ ప్లాస్టిక్ పైపులకు కూడా పనిచేస్తుందండి, దీన్ని యూజ్ చేస్తారు ఇథైన్ గ్యాస్. ఓకేనా, ఈ ప్రొపైన్ దీనికి యూజ్ చేస్తాము, లిక్విఫైడ్ ఇది. ఇంకోటి ఏంటంటే ఎసిటోన్ అంటే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుందా, ఆ నెయిల్ పాలిష్ రిమూవర్ దేని అంటే ప్రొపైన్ అండి, నెయిల్ ఎసిటోన్. ఓకేనా, సో ఇవన్నీ ప్రొపైన్ యూజెస్ అండి, అందుకే వాళ్ళు దాని గురించి ఇచ్చారు. ఓకే, స్టాండర్డ్ రెయిన్ గాజ్ ఈజ్ అ meteorological instrument consisting of a collection of what shape, ప్రమాణ వర్షమాపక యంత్రం అనే వాతావరణ శాస్త్ర పరికరంలో వర్షాన్ని కొలవడానికి ఉపయోగించే మాపక నాదంలో అనుసంధానమైన సేకరణ పాత్ర ఎలాంటి షేప్ లో ఉంటది అని అడిగారండి. డిస్క్ షేప్ అంటే ఎట్లా అండి, ఇట్లా ఉంటది.
వాటర్ పడితే ఇక్కడ ఎక్కడ ఆగుతుంది, ఇక్కడ నుంచి పారిపోతుంది కదా, అవునా? ఫస్ట్ లాజికల్ గా ఆలోచించండి. స్టాండర్డ్ రెయిన్ గోజ్ అంటే రెయిన్ ని ఇప్పుడు ఈ రోజు వర్షపాతం అయింది, ఈ రోజు హైదరాబాద్ లో వర్షం అయినప్పుడు ఇన్ని సెంటీమీటర్స్ పడ్డది, ఇన్ని అవర్స్ లో ఎలా చేస్తారు అంటే రెయిన్ గోజ్ తోనండి. అంటే ఈ వాటర్ ఈ రెయిన్ గోజ్ లో పడ్డ తర్వాత ఎన్ని సెంటీమీటర్స్ కరెక్ట్ అయిందా అనేది చూస్తారు. ఆ సెంటీమీటర్స్ కరెక్ట్ అయిందే వర్షపాతం యొక్క లెంత్, ఇదండి సెంటీమీటర్ అంటే ఎంత పడ్డది అనేది కాన్స్టిట్యూట్ చేస్తుంది, అది నంబర్స్ చూపిస్తుంది. ఓకేనా, అంత పడ్డది అని చూపిస్తుంది. సో అది చేయడానికి మనం డిస్క్ షేప్ చూడండి, ఇక్కడ వర్షం పడితే ఎక్కడ కలెక్ట్ చేస్తామండి. సో ఈ ఆప్షన్ ఏమైనా తీసేయచ్చు. ఓకే, తీసేయచ్చు, ఎలిమినేషన్ చేద్దాం ఫస్ట్. జే షేప్, సరే జే షేప్ అన్నాం, జే షేప్ లో తీసుకున్నాం. ఈ జే షేప్ తీసుకుంటే ఎలా లెక్కేసుకుంటాం, స్ట్రైట్ కాకుండా ఇది కొంచెం ఇక్కడ వెళ్ళింది, కొంచెం ఇట్లా వెళ్ళిపోయింది అంటే క్రియేట్ చేయొచ్చు, బట్ లాజిక్ ఏం లేదు ఇక్కడ, నార్మల్ గా కూడా చేయొచ్చు కదా. సో ఇది కూడా తీసేయచ్చు. ఫన్నల్ షేప్ ఇప్పుడు చూడండి, రెయిన్ గోజ్ బేసిక్ గా మేము నార్మల్ గా చూసుకుంటే 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 10th క్లాస్ చూసుకుంటే ఇది రారండి. ఓకేనా, దీంట్లో ఏముంటది అంటే ఇట్లా ఫన్నెల్, ఇది ఫన్నెల్ ఇట్లా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ రెయిన్ పడితే దీంట్లో రెయిన్ పోయి ఎంత వచ్చిందో ఇక్కడ రీడింగ్ ఉంటుందండి. సో ఇలా ఉండేది మన రెయిన్ గోజ్. ఇది ఎట్లా ఉంది అంటే ఫనెల్ షేప్, ఇది ఫనెల్ అంటామండి. చూడండి ఫనెల్ ఆకారంలో ఉండేది ఇది కిరోసిన్ వేసుకునే వాళ్ళం అప్పుడు గుర్తుందా, ఇది ఫనెల్ అంటే దీంట్లో వాటర్ పడితే ఇట్లా స్లైడ్ అవ్వడానికి, స్లైడ్ అయ్యి ఇక్కడ కలెక్ట్ అవుతుంది, అవునా? సో ఇది ఫనెల్ షేప్. సో మన ఆన్సర్ ఇది. ప్రిజం షేప్ ఉండదండి, ఈ ప్రిజం షేప్ అసలు అవసరమే లేదు ఇక్కడ, ఇది అన్నెసెసరీ క్వశ్చన్ మనకి. ఓకేనా, జాకీర్ హుసేన్ మన ఫేమస్ తబలా ప్లేయర్ అండి. సో ఘరానాస్, మ్యూజికల్ ఘరానా, బేసిక్ గా ఘరానాస్ అంటే ఏమంటారంటే, ఘరానాలు అంటే హిందీలో ఒక ట్రెడిషన్ అండి, ట్రెడిషన్ లాగా అంటే ఒక టైప్ ఆఫ్ సింగింగ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సింగింగ్, ప్రత్యేకత ఉంటది, ప్రత్యేకత ఉంటది ఆ సింగింగ్ కి. అంటే వాళ్ళ రాగాలు ఇంప్రూవల్స్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్ అంటాం, కార్నాటిక్ అంటాం. ఎందుకు ఈ రెండింటిని మనం డిఫరెన్షియేట్ చేస్తాం? సౌత్ నార్త్ లో మన రాగాలు మన శృతులు డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా, సో అట్లా హిందుస్థానీ మ్యూజికల్ లో ఘరానాలు డిఫరెంట్ గా ఇమేజ్ అయ్యాయి. ఒక్కొక్క ఘరానా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ పంజాబ్ ఘరానా, ఇందోర్ ఘరానా, ఇట్లా బేండి, ఫర్ ఎగ్జాంపుల్ బేండి బజార్ ఘరానా అని ఒకటి ఉంటుందండి, బేండి బజార్. దీంట్లో ఏం చేస్తారంటే వీళ్ళు ఊపిరిని ఎక్కువసేపు ఆపుకొని శృతిని కలుపుతున్నారు, పాట పాడుతుంటారు. దాంట్లో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే శంకర్ మహాదేవన్ బ్రీత్లెస్ అనే పాట పాడాడండి. శంకర్ మహాదేవన్ బ్రెత్లెస్ అని పాట పాడాడు. ఆ బ్రెత్లెస్ పాట చూసుకుంటే ఆయన పాట మొత్తమా ఊపిరి పట్టేసుకొని ఊపిరి బిగబట్టుకొని పాడతాడు. సో అట్లాంటి ఒక టైప్ ఆఫ్ సింగింగ్ స్టైల్ ని కూడా ఘరానాస్ యూజ్ చేస్తున్నట్టు. దానికి శిష్యరికం ఉంటుందండి. ఆ ఘరానాల్లో వాళ్ళు పాడతారు, వాళ్ళ శిష్యులు పాడతారు, అట్లా ఒక్కొక్కటి డ్రాప్ డౌన్ అవుతూ వస్తుంది. ఓకే, 1 of 8 క్లాసికల్ డాన్సెస్ అండి. ఈ 8 క్లాసికల్ డాన్సెస్ ఏవి అంటే భరతనాట్యం, కూచిపూడి, కథకళి, కథక్, ఒడిస్సీ, ఇవన్నీ టైప్స్ ఆఫ్ డాన్స్ అండి. మణిపూరి, ఇవన్నీ టైప్స్ ఆఫ్ క్లాసికల్ డాన్సెస్ అండి. సో అట్లా కథక్ డాన్స్ కూడా ఘరానాలు ఉన్నాయి. ఆ కథక్ లో ఒక టైప్ ఆఫ్ జుగల్బందీ అనేది ఒకటి ఉంటుందండి. జుగల్బందీ అంటారు, ఫేమస్. జుగల్బందీ అంటే ఏంటంటే ఒక ఆయన తబలా వాయిస్తూ ఉంటారు, ఇంకొక ఆయన డాన్స్, ఇంకొక అదే ఆవిడ. బేసిక్ గా అది అమ్మాయిలు డాన్స్ చేసే ఇదండి. ఒక ఆయన తబలా కొడుతుంటారు, ఒక ఆయన పాడుతుంటారు. సో ఇద్దరు కాంపిటీషన్ గా చేస్తుంటారు, డాన్స్ చేసేవాళ్ళు ఇంకా తబలా కొట్టేవాళ్ళు. సో దాన్ని జుగల్బందీ అనే పర్ఫార్మెన్స్ అంటారండి. ఓకేనా, కథక్ లో. సో ఇవన్నీ ఘరానాస్ కి ఎగ్జాంపుల్ అండి. సో ధ్రుపద్ అని కూడా ఉంటుంది, ధ్రుపద్ లో కూడా ఘరానాస్ ఉంటాయండి. ఇవన్నీ హిందుస్థానీ మ్యూజిక్ ఏవైతే నార్త్ ఇండియాలో ఉండే మ్యూజికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా, సో అట్లాంటి ఒకటి తుమ్రి అని, ధ్రుపద్ అని, ఇవన్నీ కొన్ని సింగింగ్ ఫార్మ్స్ ఉంటాయండి. ఓకేనా, దాంట్లో ఘరానాలు కూడా వస్తూ ఉంటాయి మెల్లిమెల్లిగా. Which amendment act paved the way for the introduction of GST? ఓకేనా, GST ఏ యాక్ట్ నుంచి వచ్చింది అంటే 101 అమెండ్మెంట్ యాక్ట్ అండి. ఓకేనా, 101 అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా, ఈ GST ఏం చేసింది? అన్ని ట్యాక్సెస్ ని అండర్ వన్ రూఫ్ చేసింది. బట్ అట్లానే పెట్రోల్ ఇవన్నీ వచ్చాయంటే లేదు, పెట్రోల్ డీజిల్ ఇవి రాలేదండి, జిఎస్టీ కిందకి లేదు. సో ఈ జిఎస్టీకి కొన్ని స్లాబ్స్ ఉన్నాయి, 0%,
0% లాగా 5%, 8%, ఇంకా 28%, ఇట్లా కొన్ని స్లాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు బేసిక్ గా రిఫార్మ్ చేస్తామని అనుకుంటున్నానండి. ఇదర్ 5 or 18 ఉంచుతామని అనుకుంటున్నారు. సో ఇవి 101 అమెండ్మెంట్ దేని గురించి అంటే జిఎస్టీ గురించి. సో ఒకవేళ మనం చూసుకుంటే ఈ 100th అమెండ్మెంట్ యాక్ట్ ఇండియా బంగ్లాదేశ్ ఒప్పందం అండి. ఏది ఇండియా బంగ్లాదేశ్ ఒప్పందం ఏంటి? ఇండియాలో 51 బంగ్లాదేశ్ వాళ్ళ ప్లేసెస్ ఉండేవి కొన్ని. అంటే ఎట్లా అంటే అంటే ఇది ఇండియా, ఇది ఇండియా అనుకుంటే ఇక్కడ బంగ్లాదేశ్ ఉందండి, ఇది బంగ్లాదేశ్. ఓకేనా? ఇది బంగ్లాదేశ్ అనుకుంటే ఈ బంగ్లాదేశ్ లో ఈ సైడ్ బంగ్లాదేశ్ అయితే ఇలా ఇండియాది ఇలా ఉండేది. అంటే 51 ప్లేసెస్ బంగ్లాదేశ్ లో ఉన్నాయి ఇండియావి, 111 ప్లేసెస్ 111 బంగ్లాదేశ్ ఇండియాలో ఉన్నాయండి. సో ఈ 101 ఈ 100th అమెండ్మెంట్ ద్వారా ఏమైంది అంటే ఈ షేప్ ఇలా ఉందా, ఇప్పుడు ఏమైంది అంటే ఈ షేప్ ఇలా అయింది. ఓకేనా? అంటే ఇండియాలోకి 51 వచ్చాయి, బంగ్లాదేశ్ లోకి ఆ 111 ఉన్నాయి. అట్లా ఒప్పందం నేర్చుకున్నారు. సో జనాలు మన దగ్గర ఉండకుండా, ఎందుకు అంటే అప్పటి వరకు ఈ ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళ సిటిజన్షిప్ రెండు వచ్చేవి. ఇట్లా వచ్చేసరికి ఈ ఇష్యూ మనకు వద్దు అని ఇండియా ఏం చేసింది అంటే 51 బంగ్లాదేశ్ ఉన్నాయి తీసుకొని 111 మన దగ్గర ఉన్నాయి బంగ్లాదేశ్ ఇచ్చేసిందండి ఈ 100th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. ఓకేనా? ఇది దేనికి ఈ 100th అమెండ్మెంట్ దేనికి చేసిందంటే ఫస్ట్ షెడ్యూల్ అమెండ్మెంట్ అయిందండి. ఓకేనా? ఫస్ట్ షెడ్యూల్ ఏముంటుందంటే యూనియన్. ఓకేనా? యూనియన్ ఉంటుంది. ఇండియన్ యూనియన్ అంటే దేన్ని అంటారు అంటే అది అక్కడ డిఫైన్ చేస్తుందండి ఫస్ట్ షెడ్యూల్లో. సో ఫస్ట్ షెడ్యూల్లో ఈ 100th అమెండ్మెంట్ యాక్ట్ వల్ల అమెండ్ అయింది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూసుకుంటే 102nd అమెండ్మెంట్. ఈ 102nd అమెండ్మెంట్ ఏం చేశారండి అంటే నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. ఈ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఆర్టికల్ 338B ని ఇంట్రడ్యూస్ చేసిందండి, ఇన్సర్ట్ చేసింది. ఓకేనా? ఇన్సర్టెడ్ అంటే ఇంట్రడ్యూస్ చేసినట్టు లోపల రాజ్యాంగంలో పెట్టారు. ఇది 338B ఏ సవరణ వల్ల? 102వ రాజ్యాంగ సవరణ వల్ల నేషనల్ బ్యాక్వర్డ్ కమిషన్. అప్పటి వరకు నేషనల్ బ్యాక్వర్డ్ కమిషన్ ఏంటి? నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఉండేదండి. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏవైతే కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయో, అంటే లైక్ మనకి ఎలక్షన్ కమిషన్, సిఏజీ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇంకా మన యూపీఎస్సి, స్టేట్ పిఎస్సి, ఇంకా ఇంకేంటంటే ఇది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్. సో దీంతో పాటు ఇది కూడా ఉందండి. ఒకప్పుడు ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కింద ఉండేది, ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీ అయింది. ఇది నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ 103 అండి. ఈ 103 దేనికి అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండి. ఓకేనా? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్రియేట్ అయింది. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి రిజర్వేషన్ ఎంత అంటే 10%. ఈ ఈడబ్ల్యూఎస్ ఈ 103 అమెండ్మెంట్ వల్ల ఏ ఆర్టికల్స్ అమెండ్ అయ్యాయి అంటే ఆర్టికల్ 15, ఆర్టికల్ 16. ఈ రెండు ఆర్టికల్స్ అమెండ్ చేశారండి. ఎట్లా? త్రూ ద అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 103. ఓకేనా? రాజ్యాంగ సవరణ అనేది 103వ రాజ్యాంగ సవరణలో ఈడబ్ల్యూఎస్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేసి 10% రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చారండి. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పేపర్ అండి. సో మనము దీంట్లోనే నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ రాబోతుంది, మనం ఇంగ్లీష్ ని నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. దిస్ ఈస్ అప్ టు జనరల్ స్టడీస్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.